ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో పనిచేస్తున్న ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారి కాలంగి శ్రీనివాసులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ పారిశుద్ధ సమస్యలపై ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తర్లుపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శివాలయం వీధి, కోటా వీధి, పొట్టి శ్రీరాములు పార్క్, రజక వీధులతో పాటు పలు ప్రదేశాల్లో 4 రోజుల క్రితం మురుగు కాలువల్లో పూడిక తీశారు. పూడికను కుప్పలుగా రహదారిపై వేసినా ఎన్ని రోజులైనా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కానీ ఆ అధికారి మాత్రం సగం పనులు చేసి వదిలేశాడు. దీంతో ఆ ప్రాంతం దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తుంటే, దీనిపై ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కేసులు పెడతా అంటూ బెదిరింపులకు దిగాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇంటి పన్ను వసూళ్లకు క్రమం తప్పకుండా వస్తారు, కానీ పంచాయతీ సమస్యలు అధికారులకు పట్టవా అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని తర్లుపాడు మండల జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. బిల్లుల కోసం దానికోసం ఫోటోలు చెల్లి మంచిదా? 3 రోజులు అలాగే ఉంది. 3 రోజులు మోడాలు చూపిస్తుండవే సంవత్సరం పని చేసి వెళ్ళిపోయేది బిల్లు కోసము.